ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కన్యా రాశి వారికి గత కొంతకాలంగా చాలా రహస్యంగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇంతలా ఇష్టపడుతున్నారు? ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? మీ జీవితంలో ఎలాంటి పెనుమార్పులు ఆ వ్యక్తి ద్వారా మీకు కలగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు ఈ సమయంలో మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, లేదా మీరు పనులు చేసే ప్రదేశంలో కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంతో రహస్యంగా, ఎంతో కాలంగా, అపారంగా ఎంతగానో మిమ్మల్ని అభిమానిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే కనుక కొంతమంది వ్యక్తులపైన కొంతమందికి ఎందుకో అంతటి అపారమైన అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేము. అంతగా అభిమానించే ఒక వ్యక్తి కూడా మీకు ఈ సమయంలో ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది అభిమానమై ఉండవచ్చు, లేదా ప్రేమ అయి కూడా ఉండవచ్చు. అలా ఏదైనా కూడా కావచ్చు. ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో మంచి చేయాలని నిరంతరం శ్రమపడుతూ ఉంటారు ఆ వ్యక్తి. మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు అది మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా అది వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే. ఈ విధంగా ఆ వ్యక్తి మీ పైన అధికారాన్ని చలాయించే కారణం అవుతుంది. ఈ విధంగా రహస్యంగా ఎంతో కాలంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని వారు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మూలకంగానే మీరు మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కానీ, మీకు మంచి గైడ్‌లైన్స్ అందించడం కానీ, మీకు వ్యాపారస్తులైతే మంచి మంచి సూచనలు, సలహాలు ఇచ్చి మీరు వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి వారి వంతు వారి మీకు సహాయాన్ని అందించడం కానీ, ఒకవేళ మీరు వ్యాపారాలు చేస్తుంటే గనక మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో అనేటటువంటి మంచి మంచి సూచనలు, సలహాలు మీకు ఇస్తారు. మంచి గైడెన్స్‌ని ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు. వ్యాపారంలో మెళకువలు, ట్రిక్స్ నేర్పిస్తారు. అలాగే వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో వారి నుండి మీరు వారి మాటల ద్వారా, చేతల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి మిమ్మల్ని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి అవకాశాలు మీకు రావడంలో ఆ వ్యక్తి యొక్క కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్‌ని సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంతకాలంగానో రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని మీ వెన్నంటే ఉండి మీ ప్రతి కదలికను గమనిస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషులు కానీ కావచ్చు, లేదా స్త్రీలు కానీ కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన ఆ వ్యక్తి పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు మంచి చేయాలని ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ మీ వెన్నంటే ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏ విధంగా ఉంటుంది అంటే బయట వ్యక్తులు మన విషయాల్లో అంటే మన పర్సనల్ విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏవైనా సలహాలు మనకు ఇస్తే గనక మాకు వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏంటి అనే మనస్తత్వం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇక మీరు ఆ విధంగా ఉన్నారంటే ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్నవారు అవుతారు. కాబట్టి
ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీపైన అభిమానంతోనే, మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే పొరపాట్లు, మీరు చేసే మిస్టేక్స్‌ని మళ్ళీ మళ్ళీ చేయకుండా వారు అడ్డుకుంటూ ఉన్నారు. మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థితిలోకి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు, సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకండి. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్‌తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే తొందరలోనే రాబోతోంది. మీరు మీ జీవితంలో సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. మీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.